హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు ఏదైతే ఉందో హీరింగ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దాదాపు 2 వారాల తర్వాత ఈరోజు బెంచ్ మీదకి రావడం జరిగింది కేసు. సో నేను ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు, అక్కడ ఏం జరిగాయి, ఓవరాల్గా కూలంకషంగా ఫిల్టర్ చేసి నేను చెప్పడం జరుగుతుందన్నమాట. పాయింట్ ఏంటి, ఏమన్నారు, ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానివ్వండి, లేకపోతే ఈ ఇతరితర అంశాలు కానివ్వండి, ట్రైబల్ ఇష్యూ కానివ్వండి ముఖ్యంగా, మరియు ఈ యొక్క అబ్జెక్షన్ తెలుపబడిన క్వశ్చన్స్ కానివ్వండి, ఈ 3 కేటగిరీస్ మీదనే ఈ వీడియో ఉంటుంది. సో మనం ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా మనము ఈ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, అక్కడ ఏం జరిగింది అనేది. సో మన ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు ఏదైతే ఉందో మనకి బెంచ్ మీదకి 12-15 నిమిషాలకి రావడం జరిగింది. సో ముఖ్యంగా రాగానే ఈ ట్రైబల్ ఇష్యూ అనేది ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఈ ట్రైబల్ ఇష్యూలో మనందరికీ తెలుసు, మనకు ఈ ట్రైబల్ ఇష్యూస్ పైన ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ కేసు బాగా ఫోకస్ అయ్యి ఉంది రాదర్ దెన్ క్వశ్చన్స్. సో ఈ ట్రైబల్ ఇష్యూ ఏదైతే ఉందో మనకి జియోఎస్ నెంబర్ 145 ఏం చెప్తుందంటే ఈ షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళనే ఉంచాలని చెప్పి. సో గవర్నమెంట్ దానికి అగ్రీ అయ్యింది. సో ఆన్ వాట్ బేసిస్ అగ్రీ అయ్యిందంటే, ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైతే వాదనలు వినిపిస్తున్న గవర్నమెంట్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం జరిగింది, మేము గవర్నమెంట్ తరఫు నుంచి వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ మెమో దట్ ఆఫ్టర్ 3 years వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దీస్ రిజర్వేషన్ చెప్పడం జరిగిందన్నమాట. సో వాళ్ళు కూలకలక్షణగా చెప్పడం ఏంటంటే ఈ షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళని ఉంచుతాము అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అయిపోయింది. సో ఎవరైతే షెడ్యూల్ ఏరియాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. బట్ ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ అనేది దానికి సంబంధం లేదు. బట్ వీఆర్ గోయింగ్ టు రెగ్యులరైజ్ దీస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ ఇంటూ గ్రేడ్ 4 పంచాయత్ సెక్రటరీస్ ఆఫ్టర్ 3 years. వైల్ రెగ్యులరైజింగ్ దెమ్, వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటప్పుడు మేము ఈ యొక్క జియోఎస్ నెంబర్ 145ని మేము తూచా చెప్పకుండా పాటిస్తామని గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగిందనమాట, చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ లాయర్ గారు అది చెప్పడం జరిగింది. మేము రేపు 10:35కి మేము ఫైల్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్. సో మనకి ఈ రిక్రూట్మెంట్ ముందు తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. సో ఈ అడ్డంకులు ఏవైతే ఉందో ఒక్కొక్కదాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో క్లియర్ చేసే భాగంగానే ఇది ఒక స్ట్రాటజిక్ స్టెప్ అనమాట. వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే వాళ్ళు జరిగింది ఏంటంటే, ఏవైతే 981 షెడ్యూల్ విలేజెస్ ఉంటాయో అక్కడ మేము ఆ రికార్డ్స్ ప్రకారము ఎంత డెఫిషియన్సీ వస్తుందంటే 185 డెఫిషియన్సీ అనేది వస్తుంది. అంటే 185 క్యాండిడేట్స్ అంటే పంచాయత్ సెక్రటరీ క్యాండిడేట్స్ షెడ్యూల్ ఏరియాస్లో లేరు, అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఆన్ ద రికార్డ్ ఎంత ఉందంటే వాళ్ళ దగ్గర మనం దాదాపు 1100 మంది వరకు ఉన్నారు. అంటే దాదాపు 1100 అంటే దాదాపు ఆ రేంజ్. సో 1000 ఎబో ఉన్నారు. సో ఆల్రెడీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్. సో మాకు డెఫిషియన్సీ అయ్యేది 185 కాబట్టి, సో మేము ఒకవేళ ఈ డెఫిషియన్సీ కనుక ఇలాగే కొనసాగితే వీ విల్ ఆఫ్టర్ 3 years మేము ఇష్యూని ట్యాకిల్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో ఒక రిక్రూట్మెంట్ కానివ్వండి లేకపోతే వాళ్ళతోనే ఫిల్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ మ్యాండేట్ అనమాట. వాళ్ళు అడాప్ట్ చేసుకున్నది ఎప్పుడైనా సరే మ్యాక్సిమం 99.99% దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. ఇన్ రేర్ కేసెస్, ఒక స్ట్రాటజిక్ కేసెస్, ఒక తప్పిదమైనప్పుడు దాన్ని దే విల్ ట్రై టు దాన్ని వాళ్ళు కరెక్ట్ చేయాలని చూస్తారు. ఏ విధంగానైనా సరే దే విల్ నాట్ వయలేట్ ఎనీ రూల్స్ రెగ్యులేషన్స్ కానివ్వండి. వాళ్ళు కూడా రూల్స్ ఫాలో అవుతారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది కోర్టుకి, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ యాజ్ సచ్ దీస్ రిజర్వేషన్ ఫర్ ద పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4. ఇప్పుడు ఏదైతే జరిగిందో దీనికి సంబంధం అని చెప్పడం జరిగింది. సో కోర్టు కూడా దానికి సంఘీభావం తెలియజేసింది. సో ఎవరు భయాందోళన పడాల్సిన అవసరం లేదు. ఎలాగైనా గవర్నమెంట్ విల్ రెగ్యులరైజ్ యూ ఆఫ్టర్ 3 years అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. సో ఇంకా ఏదైనా షెడ్యూల్ ఏరియా ఇష్యూ ఏదైతే ఉందో దట్స్ గోయింగ్ టు బి రిజాల్వ్డ్ సూన్ అనమాట. సూన్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ 3 years అది రిజాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ డెఫిషియన్సీ ఆల్రెడీ ఉన్నారు, ఎగ్జిస్టింగ్ స్టాఫ్ ఉన్నారు పంచాయత్ సెక్రటరీస్ ఈ షెడ్యూల్ ఏరియాస్లో. సో వీళ్ళని ఏం చేస్తారంటే ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉండడం జరిగింది అనమాట. సో వీళ్ళందరూ క్లబ్ చేసుకుంటే వాళ్ళకి 185 అనేది డెఫిషియన్సీ రావడం జరిగింది. సో మీకు అర్థమై ఉంటుంది టాపిక్. సో ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్ 3 years వీళ్ళు ఈ యొక్క ప్రాసెస్ని చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అడ్డంగా అయితే లేదు ట్రైబల్ ఇష్యూ ఇది. ఇంకా ముఖ్యంగా మనం క్వశ్చన్స్ కనుక గమనిస్తే క్వశ్చన్స్ పైన చాలా వాదనలు జరిగాయి. మనకు గత
కేసు నమోదైన డిసెంబర్ 19 కానివ్వండి, లేకపోతే డిసెంబర్లో మనకు వాయిదా పడిన డిసెంబర్ 21 కానివ్వండి, 28 కానివ్వండి, 31 కానివ్వండి, జనవరి 4 కానివ్వండి, ఇట్లా ఈ కన్సిక్వెన్సెస్ అన్నీ దీనిపైన జరిగాయి అనమాట. ముఖ్యంగా ఈ మధ్యలో ట్రైబల్ ఇష్యూ అనేది రావడం జరిగింది. డిసెంబర్ 27 ఈ యొక్క కేసు రావడం జరిగిందనమాట. సో ముఖ్యంగా క్వశ్చన్స్ పైన కానివ్వండి, మన క్వశ్చన్స్ పైన క్లారిటీ అనేది రావడం జరిగింది. జడ్జి గారు ఒక్కటే చెప్పడం జరిగింది, ఈ యొక్క ఏమంటారు, మీరు వాదనలు వినిపించడం జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాపర్ డాక్యుమెంట్ చూపడం జరుగుతుంది, ఇలా ద కోర్ట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎ డిసిజన్ బేస్డ్ ఆన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు. ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిపోర్ట్ ఆధారంగా దట్స్ గోయింగ్ టు బి ఫైనల్. మనకి జరిగిన ఈ యొక్క మనకు ఎస్ఐ ఏదైతే ఉందో దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మార్చాలి, మార్క్స్ యాడ్ చేయాలని చెప్పి మనకు రావడం జరిగిందనమాట. సో దాంట్లో వీళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆల్రెడీ మేము రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఒక 90% కంప్లీట్ చేస్తూ ఉన్నాము, మధ్యలో కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ప్రాసెస్ అంతా చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు డివిజనల్ బెంచ్కి పోయి మేము చేసింది కరెక్టే అని చెప్పి, ప్రాసెస్ కరెక్టే అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది, స్టే వెకేట్ చేసుకున్నారు. సో అలాగే దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ 99% కంప్లీట్ అయిపోయిందండి ప్రాసెస్ అంతా, ఒక 1% మాత్రమే ఉంది, ఆర్డర్స్ ఒకటి ఇష్యూ చేయాలి. సో ఇప్పుడు కనుక కోర్ట్ ఇంటర్ఫియర్ అయితే చాలా చేంజెస్ అనేవి వస్తాయి. సో మేము ఆల్రెడీ ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర నుంచే ఎక్స్పర్ట్సే ప్రిపేర్ చేశారు, ఈ యొక్క ఆన్సర్లు కానీ క్వశ్చన్ పేపర్ కానీ చెప్పడం జరిగిందనమాట. సో కోర్ట్ ఏం చెప్పిందంటే, ఒక రివ్యూ కమిటీ వేయండి, క్వశ్చన్స్ పైన ఏమైనా చేంజెస్ ఉంటాయా అనే దానిపైన, ఇంగ్లీష్ పైన కానివ్వండి, లేకపోతే అబ్జెక్షన్ తెలిపిన 19 క్వశ్చన్లు, అంటే ఇన్ ద సెన్స్ అందులో ఒక 2-3 క్వశ్చన్స్ అంటే సిమిలర్గా ఉండొచ్చు, 3-4 క్వశ్చన్స్ సిమిలర్గా ఉన్నాయి, అంటే 14-9 ఉన్నట్టున్నాయి. సో ఆ క్వశ్చన్స్ని ఒకసారి రివ్యూ కమిటీ ముందుకు పెట్టి దాన్ని 100% అంటే ఆల్ 360 degreesలో మీరు అనాలిసిస్ చేసి ఇది కరెక్టు అని చెప్పి, ఇవన్నీ కరెక్టే అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ కనుక రిపోర్ట్ కనుక ఇస్తే దేర్ విల్ నాట్ బీ ఎనీ చేంజ్. ఒకవేళ కమిటీ కనుక వాళ్ళు కనుక ఏవైనా చేంజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే దెర్ విల్ బి ఏ చేంజ్ అనమాట క్వశ్చన్స్ పైన. సో కోర్టు కూడా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ని రిలయబుల్గా తీసుకొని డిసిజన్ ఇస్తా అని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా ఎవరైతే కేసు ఫైల్ చేసిన లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అంటే అంగీకరించారనమాట. సో మేము కూడా దాన్ని ఓకే చెప్తామని చెప్పి. సో ఇంకా ఈ స్పోర్ట్స్ పైన కేసు కానివ్వండి, ఇట్లాంటి ఇతరితర కేసులన్నీ ఒక కొలిక్ వచ్చేసాయి అనమాట. ఎటువంటి కేసులు అయితే లేవు. సో గవర్నమెంట్ కమిటీ రేపు ఫామ్ చేస్తా అని చెప్పారు. సో నేను కాజ్ లిస్ట్ చూస్తాను, అసలు కేసు ఎప్పుడు రేపు లిస్ట్ అయి ఉందా లేదా చూస్తాను. అంటే గవర్నమెంట్ లాయర్ గారు ఏం చెప్పారంటే, రేపు మార్నింగ్ 10:30కి నేనైతే షెడ్యూల్ ఏరియాస్ పైన ఏదైతే ఇష్యూ ఏదైతే ఉందో, సో నేను గవర్నమెంట్ తరఫు నుంచి ఏం సబ్మిట్ చేయాలో అది సబ్మిట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా, జడ్జి గారు కూడా ఓకే చెప్పడం జరిగింది. ఈ క్వశ్చన్స్ పైన కూడా, ఇంగ్లీష్ పైన కానివ్వండి, అబ్జెక్షన్ తెలిపిన క్వశ్చన్స్ పైన కానివ్వండి, ఇతర అంశాల పైన కానివ్వండి, అన్నిటిపైన కూడా ఈ యొక్క కమిటీ అనేది నిర్ధారిస్తుందని చెప్పారు. సో డెఫినెట్గా వాళ్ళు పుటప్ చేసిన ప్రాసెస్ని చాలా వేగవంతంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. మన కేసు ఏదైతే ఉందో దాదాపు చాలా వాదపోవాదాలు జరిగాయి అన్నమాట. చాలా డిస్కషన్ జరిగింది, పాయింట్ టు పాయింట్ లేవనెత్తారు. బట్ అల్టిమేట్గా బాల్ ఈజ్ అండర్ కోర్ట్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ అనమాట. ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందే జరుగుతుందని చెప్పారు. సో ఆల్రెడీ మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వండి, ఆన్సర్లు ఇవ్వండి ఇచ్చారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు సబ్మిట్ చేసింది ఏదైతుందో అది కూడా ఒక ఎక్స్పర్ట్స్ క్రియేట్ చేయడం జరిగింది, ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. దాన్ని ఇంకో కమిటీ రివ్యూ చేయబోతా ఉంది. వాళ్ళు కనుక ఏమైనా చేంజెస్ కనుక అడాప్ట్ చేస్తే కనుక డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. లేకపోతే చేంజెస్ కనుక ఉండకపోతే కనుక యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన లిస్టే కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనకు మ్యాక్సిమం విత్ ఇన్ ఏ వీక్ మనకు ఆర్డర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 2-3 రోజుల్లో ఒకవేళ వాళ్ళు కనుక రేపు కనుక ఫామ్ చేస్తే ఒక 2 days రివ్యూ చేసి మనకు ఈ యొక్క కోర్టుకి సబ్మిట్ చేయడం ద్వారా, ఆ యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయడం ద్వారా ఎటువంటి డిలే అయితే ఉండదు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో ఇదండి మొత్తం మీద కోర్టు కూలంకషంగా మనం కనుక అంశాన్ని కనుక గమనించినట్టయితే, సో డెఫినెట్గా ఈ యొక్క కేసు ఏదైతే ఉందో మనకు ఒక వన్ వీక్ లోపు, అంటే దాదాపు ఈ వీక్లో అయిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఈ ప్రాసెస్ ముందుకు తీసుకుపోయి, ఏదైతే ఇప్పుడే మనకు రీసెంట్గా పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి మనకి ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ పైన కూడా కొంత న్యూస్ వస్తూ ఉంది, అందరికి కలిపి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి. సో డెఫినెట్గా మనము ఎటువైపు మొగ్గు చూపినా కూడా ఒక మంచి నిర్ణయమే ఉంటుంది. ముందు నుంచి నేను కూడా అదే చెప్తా ఉన్నాను,
ఏదైనా సరే ఒక ప్రాసెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. కాబట్టి ఎవరైనా సరే, మీరైనా, నేనైనా, గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే డెఫినెట్గా ఆ ప్రాసెస్ని ఎంతవరకు కరెక్ట్ అనేది ఆన్ ద రికార్డ్ డేటా అనేది చెప్తుంది. కాబట్టి ప్రతిభ యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు ఆన్ ద రికార్డ్ డేటానే ప్రజెంట్ చేసింది. ఇప్పుడు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఇందులో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4 రావడం జరిగింది, జూనియర్ గ్రేడ్ 4 రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పారు, లేకపోతే అది ఇతర అంశాలు కానివ్వండి, అవి ఎప్పుడైతే ఆన్ ద రికార్డ్ అయితే రాలేదు. అవి ఓపెన్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది మనం ఎంతవరకు అయితే మనకైతే క్లారిటీ లేదు. కానీ బట్ ఓవరాల్గా మనకు జరిగింది మాత్రం ఇది. డెఫినెట్గా ఒక వితిన్ 1 వీక్ లోపల మనకు ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఎటువంటి కేసులు లేకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ముందుకు పోతుందని ఆశాభావం అయితే నాకైతే ఉంది. సో ఎవరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా ఎవరు డిసప్పాయింట్ అవసరం లేదు డెఫినెట్గా. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయ్యారు, వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు. డెఫినెట్గా ఏదైతే అది కూడా జడ్జి గారు చెప్పడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఏంటంటే ఇంగ్లీష్ పైన కానివ్వండి, మీరు ఎగ్జామ్ రాసిన రోజు అని చెప్పడం జరిగిందన్నమాట. ఇంగ్లీష్ పైన పర్టికులర్గా చాలామంది అంటే కొంతమంది ఒక భిన్నమైన వాదన వినిపిస్తూ ఉంది ఇంగ్లీష్ పైన. ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ చేంజ్ అవుతామని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, సోషల్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎగ్జామ్ కండక్ట్ చేసిన అక్టోబర్ 10 రోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మనకి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ చూశారు. సో మీరు అటెంప్ట్ చేయలేదు. అటెంప్ట్ చేయనప్పుడు ఏం రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అడగడం జరిగిందనమాట. సో ఏంటంటే మీరు సెలక్షన్ లిస్ట్లో ఉంటే ఒక విధంగా, సెలక్షన్ లిస్ట్ లేకపోతే ఒక విధంగా అనే విధానం అనేది ఈ ప్రాసెస్ని, ఒక అడ్మినిస్ట్రేషన్ని కొలాబ్స్ చేసినట్టు అవుతుంది. సో ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ప్రాసెస్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇన్ ద సెన్స్ మేబీ రిజల్ట్స్ ప్రకటించడంలో ముందు వెనక ఉండొచ్చు, బట్ ఒక ప్రాసెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది మనము డిస్పెన్సరీస్ ఉంటే మనం ముందు తీసుకురావాలి. అందుకని సెలక్షన్ లిస్ట్లో లేకపోతే అప్పుడు ఈ యొక్క కేసెస్ ఫైల్ చేసి దీన్ని ఆపాలని చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి క్వశ్చన్ కూడా రావడం జరిగిందనమాట. సో ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్, ఒక సోషల్ ఇంట్రెస్ట్, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ పరంగా చూసినట్టయితే ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది మోర్ దెన్ 70% ఎవరైతే అభ్యర్థులు, సెలెక్టెడ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కూడా ఖాళీగా ఉండడం జరుగుతుందన్నమాట. సో మనము గత 50 రోజులుగా ఇదే జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రాసెస్కి ఒక ఎండ్ పెట్టాలని చెప్పి ఈ యొక్క కోర్టు కూడా దాన్ని చాలా టేకప్ చేసి చాలా ఇంట్రెస్ట్తోని చేసింది. కాబట్టి డెఫినెట్గా మనకి వితిన్ 1 వీక్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తాను. అలాగే ఇంకా నేను ఆల్మోస్ట్ కొలిక్ వచ్చేసింది, పెద్దగా ఏం ఉండదు. మనం డిసిజన్ చూడాలి. కాబట్టి ఈ యొక్క జూనియర్ పంచాయత్ సెక్రటరీ పైన ఏం డిసిజన్ వస్తుందో దానిపైన నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే చాలామంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి, మీకు ఇతర మాధ్యమాలు ఏవైతే ఉంటాయో డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. డౌట్ అంటే ఏముండదు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది కాబట్టి దానిపైన ఈ యొక్క ఫైనల్ డిసిజన్ ఉంటుందని చెప్పి కోర్టు న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇతర డౌట్స్ అయితే ఏముండవు. షెడ్యూల్ ఏరియా క్లియర్ అయిపోయింది, క్వశ్చన్స్ పైన క్లియర్ అయిపోయింది కాబట్టి ఎటువంటి డౌట్స్ అయితే ఉండవు. ఇంకా సెకండ్ మెరిట్ లిస్ట్ అవి ఇతర అంశాలు అయితే మనకు ఆన్ ద రికార్డ్ అయితే లేవు. బట్ యాబ్సెంట్ అయిన వాళ్ళకి డెఫినెట్గా వేరే వాళ్ళని పిలుస్తారనేది ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఇంకా శాలరీ పైన కానివ్వండి, ఇతర చెక్ పైన కానివ్వండి, జాయింట్ చెక్ పైన కానివ్వండి, అది ఉన్నా లేకపోయినా మనకు ఎటువంటి లాభం ఉందో నాకైతే తెలియదు. కానీ చాలామంది అడుగుతూ ఉన్నారు, చెక్ పవర్ ఇచ్చారా లేదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వెతికి వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.